పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్లో మనం పిఎంసి తాలూకా అభివృద్ధిని, ఎలా ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేసాం, ఎలా ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్స్లో మనం చేసాం అనేది మనం తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో పిఎస్ఎస్ఎం సేవలో పిఎంసి ఎలా పనిచేసింది అన్నది మన హరిబాబు గారి ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అందరికీ, పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సో పత్రి గారు ఒక మీడియా ఛానల్ కావాలి అనేది 1996లో తెలియజేశారు. సో అది సాకారం అవడానికి 2018లో పిఎంసి ఛానల్ అది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ధ్యానిగా, శాకాహారిగా మారుస్తుంది, ఈ భూమండలం మొత్తం కూడా జ్ఞానోదయం అయ్యే విధంగా చేస్తుంది అనేది వారు తెలియజేశారు. దాంట్లో భాగంగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో రకాలైనటువంటి మెగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో పిఎస్ఎస్ఎంలో ఉన్నటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా ఒక పెద్ద పండుగ లాంటిది. డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజుల పాటు కర్తాల్లోని శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నందు ఈ మహాపండుగ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి, ఈ కార్యక్రమానికి సంబంధించి పిఎంసి ఎప్పుడు కూడా గత 2 నెలల నుంచి కూడా ఇది ఎన్నో రకాలైనటువంటి ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రమోషన్స్, ఏవీస్, వీడియోస్ చేస్తూ ఈ 11 డేస్ పాటు కూడా వచ్చేటువంటి వరల్డ్ వైడ్గా వచ్చేటువంటి లక్షలాది మంది ధ్యానులకి కావాల్సినటువంటి సమాచారాన్ని, జ్ఞానాన్ని లైవ్ చేస్తూ అందరికీ ఎంతో అద్భుతంగా అందిస్తుంది. ముఖ్యంగా సార్, అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇది చెప్పుకునే మేజర్ కాన్సెప్ట్ కూడా పిఎస్ఎస్ఎంకి పిఎంసి ఏ రకంగా సేవలు అందిస్తుంది అన్న పాయింట్లో మనం మాట్లాడుతున్నాం. సో అంటే 2018 మన పిఎంసి స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ఎలాంటి సేవలు దానికి మనం అందించాం అన్న దాని గురించి ఈరోజు మనం కొంచెం విషయాలు తెలుసుకుందామని. అంతకుముందు మనకి ఏ ప్రచారం జరిగినా, ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగినా కవరేజ్ అంటే ఎలాగ ఉండేదంటే, పబ్లిసిటీ అయితే పాంప్లెట్ ఉండేది, లేదు అంటే కనుక మౌత్ పబ్లిసిటీ ఉండేది, లేదు అని అంటే కనుక ఫోన్ చేసి మాట్లాడి చెప్పేవారు, పలానా ప్రోగ్రామ్ పలానా దగ్గర జరుగుతుంది, పలానా ఆన్సర్ని పాంప్లెట్ వేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ చెప్పి చేసేటట్టు ఉండేవారు. లేదు ఆ ప్రోగ్రామ్ని అక్కడ ఉన్న కెమెరాతో అప్పటికి రికార్డ్ చేసి పెట్టుకునేవారు ఎక్కడైనా మనకి స్టోరేజ్ లాగా. బట్ పిఎంసి వచ్చిన తర్వాత 2018 నుండి మనకి ఈ కార్యక్రమాలు ఏమయ్యాయంటే, ప్రచారం అన్నది ఒకేసారి అందరికీ వేలాది మందికి వ్యాస్ట్గా పబ్లిసిటీ జరగడం జరిగిందండి. రాను 18, 19, 20 అలా పిఎంసి గ్రోత్ అవుతున్న క్రమంలోని మనకి ఇప్పుడు చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి పిఎంసి ద్వారా ప్రచారం జరిగిన ఏ ప్రోగ్రామ్ అయినా కూడా దాదాపు జరిగే మనకి సొసైటీలో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే 60 to 70% పీపుల్లో కొత్త వాళ్ళని మనం, కొత్త ధ్యానుల్ని రప్పించుకోగలుగుతున్నాం మనం. అది మన సొసైటీకి ఎంతో గొప్ప విషయం మనకి అది. ఎందుకంటే కొత్త నీరు ఉన్నప్పుడే కదండి మనకు ఆ మూమెంట్ కానీ, లేదంటే ఆ సంస్థ కానీ చాలా ముందుకు ఎప్పుడు వెళ్తూ ఉండేది. సో మన ప్రతిసారి ఎప్పుడు చెప్పేవారు, అందరూ తెలియాలి, ఇది ప్రపంచవ్యాప్తం అవ్వాలి, కొత్త ధ్యానులు రావాలి, మొత్తం శాకాహార జగత్తుగా మారాలి, ధ్యాన జగత్తుగా మారాలి అని చెప్తుండేవారు. సో ఆ ప్రక్రియలో భాగంగా ఏంటంటే, మనకు ఈ సొసైటీలో ఉన్న పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్లోని, అంటే ఏదైనా ఇప్పుడు వశిష్ఠ గౌతమ్ కావచ్చు, అంటే ప్రకృతి వ్యాలీ, లేదంటే మన అరకుది, బెంగళూరుది అండ్ కర్తాల్ది, ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా మనం ఇన్ని సంవత్సరాల్లో ఏంటంటే దాదాపు 2018 నుండి 2021, 22, 23 ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఈవెంట్ని కవర్ చేయగలిగాం. ప్రతి ఈవెంట్ని మనం కవర్ చేస్తూ, అంటే ఒక కవర్ చేయడం అని అంటే ఓన్లీ ఒక కెమెరా పెట్టి కవర్ కాదండి, అక్కడ ఈవెంట్ పరిస్థితిని ప్రకారం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి కొటాలా తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనం ఏం చేస్తామని అంటే 2000 మనకి అప్పటి నుంచి కూడా 3 క్యామ్ సెటప్ వెళ్తుందండి. 3 క్యామ్ సెటప్ అంటే 3 కెమెరాలు మనకు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది లైవ్ల కోసం. అంటే 3 కెమెరాలు అంటే 4 కెమెరామెన్లు వెళ్ళాలి. ఎందుకంటే మనం ప్రతి ప్రోగ్రాము, మామూలు జనరల్ ప్రోగ్రామ్ అనుకోండి, ఒక 2 గంటలు, 4 గంటలు, ఒక 5 గంటలు నిడుమున్న ప్రోగ్రాంలు ఉంటాయి. బట్ మనకు వచ్చేసరికి ఏంటంటే మనది చాలా పెద్ద లెంతీ ప్రోగ్రామ్. ఉదయం 4-5 గంటలకు స్టార్ట్ అయిందంటే రాత్రి 9 గంటల వరకు, 10 గంటల వరకు జరిగే సందర్భం ఉంటుంది. అంటే దాదాపు 10 నుంచి 15 గంటల లెంతీ ప్రోగ్రామ్స్. సో ఇవన్నిటినీ మనం కవర్ చేయాలి, కంటిన్యూగా లైవ్ రూపంలో ఇచ్చేవాళ్ళం, అలాగే నెక్స్ట్ కవరేజ్ చేసేవాళ్ళం. ఇవన్నిటికి ఏంటంటే 3 కెమెరాలు, దానికి సంబంధించిన లైవ్ కిట్, ఎందుకంటే మనకి పిఎంసీలో డైరెక్ట్గా లైవ్ రావడానికి లైవ్ కిట్స్, అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించిన అన్నింటినీ ఆపరేట్ చేయడానికి ఎంప్లాయీస్, ప్రొఫెషనల్ ఎంప్లాయీస్, అంటే ఒక 4 కెమెరామెన్లు, ఒక పీసీఆర్ పర్సన్ని, ఇవన్నిటినీ మనం పిఎంసీ ద్వారా వాళ్ళకి మనం అందించి
ప్రతి ప్రోగ్రాంలోని కూడా అది 3 రోజులు అవ్వచ్చు, 7 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, ఇప్పుడు మన కర్తాలు 11 రోజులు అవ్వచ్చు. వీటన్నిటినీ కూడా మనం ఏంటంటే కవర్ చేసుకోవడం ద్వారా ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో విశేషంగా జనాల్లోకి వెళ్ళి స్టిల్ ఒక 6 సంవత్సరాల క్రితం జరిగిన ప్రోగ్రాం ఇప్పుడు కూడా మనం పిఎంసిలో చూసే అవకాశం మనకి దొరికింది. సో ఈ విధంగా మనకి పిఎస్ఎస్ఎంకి పిఎంసి ఎనలేని సేవ చేసే అవకాశాన్ని పత్రి సార్ మనకి ఈ రకంగా మనకి అందించారు. ఇంకా మీరు ఆల్రెడీ మీరు ఆ ఫీల్డ్లోనే మీరు తిరుగుతూ ఉంటుంటారు. పిఎస్ఎస్ఎంలోని ప్రతి ప్రోగ్రామ్కి చాలా ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటారు. మనకి ప్రతి దగ్గర పిఎంసి మనకి కనిపిస్తుంటుంది. మీరు ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? సో యాక్చువల్లీ మేము అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాము. సో గతంలో అయితే మనం ధ్యానం క్లాసులు పెట్టినంతసేపు మాత్రమే అక్కడ రిజల్ట్ అనేది ఉంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫీడ్బ్యాక్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మళ్ళీ చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. వన్స్ పిఎంసి వచ్చిన తర్వాత ఈరోజు ఎంతోమంది మేము త్రూ పిఎంసి ద్వారా వచ్చాము, పిఎంసి ఈరోజు మాకు ఒకప్పుడు ఏమీ తెలియదు, పిఎంసి ద్వారా ఈరోజు మేము చూసిన తర్వాత ఛానల్ ద్వారా మేము ఎంతో జ్ఞానాన్ని పొందాము, ధ్యానం చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందుతున్నాము. సో అనేది ఎక్కువ పర్సెంట్ ఈరోజు పత్రిక చెప్పినట్టు 100కి 70% ఈరోజు త్రూ పిఎంసి ద్వారానే వచ్చారనమాట. సో కొన్ని కోట్ల మంది వ్యూస్ ఉన్నాయండి ఈరోజు 180 దేశాల్లో ఈరోజు పిఎంసి యూట్యూబ్ ద్వారా అలాగే మిగతా సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా కూడా వెళ్తూ ఉంది. కోట్లాది మందికి రీచ్ అయ్యింది. లక్షలాది మంది ఛానల్ అయితే తయారయ్యారు. సో ఇప్పుడు ఎక్కడ ఎన్ని ర్యాలీస్ జరుగుతున్నా, ఎన్ని యజ్ఞాలు యాగాలు జరుగుతున్నా కానీ ఒక 70% అబవ్ న్యూ పీపుల్స్ మాత్రమే వస్తున్నారు. ఇది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలాగే ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ కూడా ఇంతకుముందు క్లాసెస్ జరిగితే అటెండ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు రాలేక సో హ్యాపీగా పిఎంసి ఉంది కాబట్టి పిఎంసిలోనే వాళ్ళు చూస్తూ ఎంతో జ్ఞానాన్ని పొందుతూ సో ఇక్కడ నుంచి మనం చేయాల్సిన వర్క్ ఈ భూమి మీద ఏదైనా ఉంది అని అంటే అది పిఎంసిని మనం నడిపించుకోవాలి అనేటువంటి భావన కూడా వాళ్ళు వచ్చిందండి. అందువల్ల ఈరోజు పిఎంసి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంది అనమాట. ఖచ్చితంగా పత్రి సార్ సంకల్పం ఏదైతే ఉందో పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి కార్యక్రమం, పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి ప్రాజెక్ట్ని పిఎంసి ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది. దాని బాధ్యత అది మేజర్ బాధ్యతే మనకి అది. ఎందుకనంటే పెట్టిందే దానికోసం, పిఎంసి పెట్టిందే పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఒక అద్భుతమైన ఒక టార్చ్ లైట్ లాగా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతోనే దాన్ని పిఎంసి ఎల్లవేళలా దాన్ని ఆ పనిలోనే ఉంటుంది, ఆ పనే చేస్తుంది కూడా. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.